రఘుస్ మర్డర్ పార్ట్ 2 ఇప్పుడు చూద్దాం. 6. గోపిక సస్పెక్ట్ 5. గోపిక లలిత వాళ్ల పెద్దక్క. మొదటిగా రఘుకి గోపికతోనే సంబంధం వచ్చింది. కాని గోపిక నల్లగా పొట్టిగా ఉండడంతో రఘుకి నచ్చలేదు. ఆమె అంత తెలివిగలదైనా, చక్కగా చదువుకున్న ఆవిడైనా కూడా రఘు ఆమెను తిరస్కరించాడు. పెళ్లి చూపుల సమయంలో రఘు గోపిక చెల్లిలైన లలితను కోరాడు. పెద్దగా ఆదాయం లేని 5 కుమార్తెలు ఉన్న లలిత తండ్రి లలితను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలా రఘుకి లలితతో పెళ్లి జరుగుతుంది. గోపిక మాత్రం రఘుని మొదటి చూపులోనే ప్రేమించి మనసులో దాచుకుంది. అందరూ ఇప్పటికీ అంటారు, గోపిక రఘుని మనసులో పెట్టుకోవడం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదని. రఘు హత్య జరిగిన 3 రోజుల ముందు వరకు గోపిక లలితతో అక్కడే ఉన్నది. కావున తన పైన అనుమానం వచ్చింది. గోపికను సిబిఐ అడిగింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు? ఆమె, నా కార్యాలయం నిర్మాణ పనుల్లో ఇంజనీర్గా ఉన్నాను. సైట్లోనే ఉన్నాను. ఫోటోలు, కన్స్ట్రక్షన్ సైట్లో సెక్యూరిటీ లాగ్స్ అందించడంతో అనుమానం తొలగింది. కాని ప్రేక్షకులకు మాత్రం, ఇంతకీ ఎవరు హంతకుడు అనే సందేహం పెరుగుతుంది. 7. భార్గవ్ సస్పెక్ట్ 6. భార్గవ్ రఘు చిన్న కొడుకు. రఘు, లలితకు పుట్టిన కొడుకు. రఘు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము చదువుతున్నాడు. ఊరి ఔట్స్కట్లో, పెద్ద కాలేజీలో, హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. ఆ వీకెండ్కి ఇంటికి వచ్చాడు. రఘు హత్య జరిగిన రోజు భార్గవ్ ఇంట్లోనే ఉన్నాడు. డిటెక్టివ్ మధులిక భార్గవ్ అని అడిగింది. హత్య జరిగిన సమయంలో నువ్వెక్కడున్నావు? నేను 8 గంటలకు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్లాను అని భార్గవ్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్లో బ్యాడ్మింటన్ కోర్టులోకి ఎంటర్ అవుతున్నట్టుగా రికార్డ్ అయి ఉంది. అటాప్సీలో రఘు చనిపోయిన టైం ఉదయం 9 గంటలు. కావున భార్గవ్ సస్పెక్ట్ లిస్టులో నుంచి తొలగిపోయాడు. 8. రఘు 11వ రోజు సంతాప సభ. రఘు చనిపోయి ఈ రోజుటికి 11 రోజులయింది. 11వ రోజు సంతాప సభకు రఘు స్నేహితులు, ఆఫీసు కలీగ్స్, విల్లాలో ఉన్న నైబర్స్. రఘు మొదటి భార్య రాణి, రఘుకి ప్రపోజ్ చేసిన రమ్య, రఘుని మనసులోనే ప్రేమిస్తున్న గోపిక, రఘు అన్నయ్య రాజేంద్ర, రఘు భార్య లలిత, లలిత 2 కుమారులు. ఇంకా బంధుమిత్రులందరూ హాజరయ్యారు. ఆ రోజే రఘు అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తుంది. సిఐడి డిటెక్టివ్ మధులిక కూడా ఈ సంతాప సభకు హాజరైంది. ఆమె అసిస్టెంట్ ఆటోప్సీ రిపోర్ట్ అక్కడికే తీసుకొస్తాడు. ఆ రిపోర్టులో ఉంటుంది, అక్కడ దొరికిన చిన్న రక్తపు చుక్క డిఎన్ఏ రఘు డిఎన్ఏతో 50% మ్యాచ్ అయింది అని. సిఐడి మధులిక ఇన్వెస్టిగేషన్ ఇంకా వేగంగా చేయడం మొదలు పెడుతుంది. 50% మ్యాచ్ అవ్వడంతో ఇది రఘు కుటుంబం సంబంధించిన వాళ్లే చేసి ఉంటారని నిర్ణయానికి వచ్చింది. మొదటిగా రఘు తల్లి యాదమ్మ ఆ సమయంలో ఎక్కడుందో విచారించగా, తన స్వగ్రామంలో తన సొంత ఇంటిలోనే ఉన్నదని సమాచారం అందింది. 2. పెద్ద కొడుకు గౌతమ్ సస్పెక్ట్ 2గా నమోదయి, అప్పుడే సస్పెక్ట్ లిస్టు నుంచి తొలగిపోయాడు. 3. చిన్న కొడుకు భార్గవ్ సస్పెక్ట్ 6గా నమోదయి, అప్పుడే సస్పెక్ట్ లిస్టు నుంచి వైదొలిగాడు. 4. రఘు అన్నయ్య రాజేంద్ర సస్పెక్ట్ 7గా కొత్తగా నమోదయ్యాడు. రాజేంద్ర రఘు హత్య జరిగిన ముందు రోజు వచ్చి, వాళ్ల నాన్న ఇచ్చిన ఆస్తిలో తన భాగం ఇంకా పెంచాలని, తనకు డబ్బు అవసరం ఉందని, దుబాయిలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ డబ్బు కావాలి ఇవ్వమని రఘుతో గొడవపడ్డాడు. మాటా పెరిగి
అన్నదమ్ములిద్దరూ కొట్టుకోపోయారు. లలిత వాళ్ళని ఆపింది. వాళ్ళ అమ్మ యాదమ్మ ఫోన్ చేసి రాజేంద్రతో, నీకు నేను డబ్బులు ఇప్పిస్తాను, ఫస్ట్ అయితే నువ్వు అక్కడినుంచి వెళ్ళిపో అని చెప్పింది. అంతటితో రాజేంద్ర అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మధులిక రాజేంద్ర హత్య జరిగిన సమయంలో ఎక్కడున్నాడో విచారించగా తను దుబాయిలో మీటింగ్లో ఉన్నాడని రుజువులు ఉన్నాయి. కావు రాజేంద్ర సస్పెక్ట్ లిస్ట్ నుంచి వైదొలిగాడు.